తెలంగాణ బీజేపీ కీలక నేత చిరుకిలి కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తిన చేరుకున్నారు. ఇవాళ బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈటెల ఢిల్లీకి వెళ్లడంతో ఆయన కీలక పదవికి అప్పగించుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటెల సంతృప్తిగా లేరని, పదవి తప్ప అధికారం లేదని ఆయన భావిస్తున్నారని, రాష్ట్ర స్థాయి పదవికి ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటెలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగించడంపై 2-3 రోజులు అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా నేను పోలింగ్ బూత్ పోలేదు, నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను. నథింగ్ ఇస్ సీక్రెట్. ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం. మళ్ళీ ఎన్నికల కమిషన్ ఉన్నది, అటానమస్ గా పనిచేస్తుంది, చర్యలు చేపడుతుంది. కానీ నా హుజరాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు. మీకు తెలుసు, రోడ్ల మీకు వచ్చింది. మునుగోడులో హుజరాబాద్ లో పరకాష్ట. ఎవరి వస్తా అనుకుంటున్నతోటి వస్తా అనుకున్న కావచ్చు, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు చిన్న పిల్లలు కదా, రాజకీయ నాయకుల వాళ్ళు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటే బాగుంటుందో అట్లా ఆలోచిస్తారు వాళ్ళు. అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒకటి, రేపు ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉన్నది 2, కేసీఆర్ ఓడగొట్టగలిగి ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అసెస్ చేసుకుంటారు. 100% ఒకటి